బ్రేకింగ్ న్యూస్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరో వివాదానికి తెరతీశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుబాటి జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టారు. ఆ ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమైంది. లోకేష్ సార్ ను అనేంతటోడా అంటూ ఎన్టీఆర్ పై ఫైర్ అయిన ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వనంటూ హెచ్చరించారు. సినిమా ఆడదు అంటూ మాట్లాడారు ఆయన. ఈ ఆడియో విన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి వైఖరిపై మండిపడుతున్నారు. మా హీరోనే తిడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన సినిమా ఆడనివ్వడా అని ఫైర్ అవుతున్నారు. అది త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు. నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. నా వాడితే వేయనన్నైతే వేయలేదు. నా ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా ఆడదు. సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు. కానీ నేను దేనికంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరో వివాదానికి తెరతీశారు. అయితే ఆయన వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఆడనివ్వనంటూ కూడా ఆయన
ఫోన్ కాల్లో మాట్లాడిన ఆడియో ప్రజెంట్ వైరల్ అవుతున్న క్రమంలో దానికి సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఒక మీడియా మిత్రుడు వీడియో పంపడంతో అది నేను కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యే అయినంత మాత్రాన సినిమా ఆడనివ్వడా అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ ఆడియో తనది కాదంటూ ఎమ్మెల్యే ప్రసాద్ అయితే క్లారిటీ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా తన పేరు ప్రస్తావించినందుకు గాను ఆయన క్షమాపణ చెప్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరో వివాదానికి తెరతీశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత గుత్తా ధనుంజయ నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ను బూతులు తిట్టారు. ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశమైంది. లోకేష్ సార్ను అనింతడోరా అంటూ ఎన్టీఆర్ పై ఫైర్ అయిన ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వనంటూ హెచ్చరించారు. అటు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా తాను ఆడనివ్వనంటూ ఆయన మాట్లాడారు. సినిమా ఆడదు అంటూ మాట్లాడిన ఆయన అది తనకు సంబంధించిన ఆడియో కాదు అంటూ కూడా క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆడియో విన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే దగ్గుబాటి వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మా హీరోనే తిడతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే అయినంత మాత్రాన సినిమా ఆడనివ్వడా అని ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉంటారు. అయితే తాజాగా ఆయన మరో వివాదానికి తెరతీశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఎమ్మెల్యే దగ్గుబాటి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కూడా బూతులు తిడుతున్న ఆడియో ప్రజెంట్ వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు వాస్తవం ఏంటి? వాస్తవం అంటే ఒకటి నా ఆడియో నాది కాదు అనేది ఎమ్మెల్యే చెప్తున్న వర్షన్. ఈ సందర్భంలో అది తప్పించుకోవడానికి ఇది నాది కాదని ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న దాడిని తిప్పికొట్టేందుకో లేకపోతే దాడి నుంచి కవర్ చేసుకునేందుకు చెప్తున్న మాటల్లాగా అనిపిస్తున్నాయి తప్ప అది క్లియర్ కట్ ధనుంజయ నాయుడు అండ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వీరిద్దరి మధ్య కూడా ఫోన్ కాన్వర్షన్ జరిగిందనేది చాలా క్లియర్ గా ఉంది. అక్కడ సందర్భం చూడాలి, మాట్లాడిన విధానం చూడాలి, ఆ మాట్లాడే సందర్భంలో ఈయన తిట్టిన తిట్టులు చూడాలి. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా నాటకీయంగా కానీ లేకపోతే కావాలని క్రియేట్ చేసినట్టు కానీ ఇక్కడ అనిపించట్లా. అది కేవలం సింపుల్ గా ఈ ఆడియో నాది కాదు అని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాడి ఎక్కువైపోయింది, పర్టికులర్ గా టీడీపీ మీద అండ్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీద. ఇది పార్టీకి సంబంధం లేని విషయం. నిజం చెప్పాలంటే పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు థియేటర్లు ఇవ్వద్దని కానీ ఎక్కడ చెప్పలా. కానీ దగ్గుబాటి ప్రసాద్ ఇప్పుడు ఏదైతే ఫోన్ లో మాట్లాడిన మాటలు అది పార్టీకి అప్లై అయ్యే విధంగా ఉన్నాయి. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒకే కుటుంబ సభ్యులైన స్వయానా సీనియర్ ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య వీళ్ళే కావాలని చిచ్చుపెట్టినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మధ్యలో లోకేష్ లాగారు. సందర్భం లేకుండా లోకేష్ ఏనాడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేకపోతే ఆయన మీద వేరే రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఎప్పుడు లేవు. సొంత బంధువుగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండొచ్చు. అదే జూనియర్ ఎన్టీఆర్ 2009లో రాష్ట్రం అంతా తిరిగి కాకి చొక్కా వేసుకుని కాకి ప్యాంట్ వేసుకుని సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేశారు పార్టీ కోసం. అలా ప్రచారం చేస్తున్న సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో హాస్పిటల్లో చేరారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు కేవలం పార్టీ కోసం. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల కొన్ని విభేదాలు తలెత్తుండొచ్చు, పార్టీ కొంత దూరంగా ఉంటే ఉండొచ్చు. ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు నారా లోకేష్ విషయం చెప్తారు, నారా లోకేష్ బర్త్డే రోజు ఆయన విషయం చెప్తూ ఉంటారు. సో బంధువులు ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు అందరూ కూడా కలుస్తూ ఉంటారు. లిటిల్ బిట్ గ్యాప్ అయితే ఉండొచ్చు. పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళు ఆహ్వానించలేదా, ఆయన రాలేదా అనే తర్వాత విషయం, అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. కానీ సినిమా వేరు, రాజకీయం వేరు. తెలుగుదేశం పార్టీ అంటే నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సినిమా నాయకులను వేధించడం కానీ సినిమా హీరోల్ని సినిమాలను వేధించడం కానీ సినిమాలకు నష్టం చేకూరేలా వ్యవహరించడం ఎప్పుడు చేయదు. ఎందుకంటే సినిమా వేరు, రాజకీయం వేరు అంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ కూడా సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. అందువల్ల సినిమాలంటే తెలుగుదేశం పార్టీ గౌరవం ఉంటుంది. అందుకనే ఇప్పుడు వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి టికెట్ రేటు పెంచుకోవడానికి వాళ్ళు అడగకముందు వీళ్ళే అవకాశం ఇచ్చారు. దానివల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా మన ఏపీ ప్రభుత్వానికి, నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇక్కడ ఆ సినిమాకి రాష్ట్ర ప్రభుత్వమే కోఆపరేట్ చేసింది, టికెట్ ధర పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలాంటి సందర్భంలో ఆ సినిమా
కొంత నెగిటివ్ టాక్ రావటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్న నేపథ్యంలో వాళ్లే కొంత అసంతృప్తిగా ఉన్నారు, కొంత మనోవేదనలో ఉన్నారు. సినిమా నిర్మాతలు కావచ్చు, సినిమా దర్శకులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఆశించినంత ఫలితం రాలేదు అన్న బాధలో ఉన్నారు. ఈ బాధలో ఉన్న వ్యక్తుల్ని మరింత రెచ్చగొట్టేలా, మరింత ఇబ్బందులకు గురి చేసేలా ఈ రకమైన కామెంట్స్, అంటే వారు జూనియర్ ఎన్టీఆర్ వాడెంత, వాడు అలాంటోడు, వాడు ఇలాంటోడు, వాడు లొకేషన్ అంటాడా, సో అలాంటి వాడి సినిమాను మనం ఎందుకు ఆడనిస్తాం అంటే అవతల వ్యక్తి, అవతల ఫోన్ లో మాట్లాడుతున్న ధనుంజయ్ అనే వ్యక్తి బహుశా ఎన్టీఆర్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎన్టీఆర్ కి అభిమానులా కనపడుతున్నాడు. అతను చెప్తూ ఉన్నాడు, సార్ ఇది కరెక్ట్ కాదేమో, ఇదంతా మీరు పూర్తిగా హోల్డ్ లో నెగిటివ్. ఉండండి.